ఆన్సర్ సమాధానం ఏమంటే, మరి వాసన్న గారు ఒక నెంబర్ పెట్టారు, ఆ నెంబర్ వ్యక్తికి ఇన్ఫార్మ్ చేయమన్నారు అని చెప్పారు. ఆ నెంబర్ మాకు ఫార్వర్డ్ చేయమని నేను చెప్పినాను. ఆయన పేరు రవిరెడ్డి అంట. ఈ రవిరెడ్డి ఎవరు? నా డివిజన్లో ఆయనకి ఏం పని? నా డివిజన్లో ఒక కార్పొరేటర్గా నన్ను సహకరించకుండా ఎవరు ఈ రవిరెడ్డి? ఆయనకు ఎందుకు మీరు పత్రాలుగా అందజేసి ఆయన చేతికి ఇన్ఛార్జ్గా ఇచ్చినారా, లేకపోతే ఎవరు ఆ వ్యక్తి? ఆయన వచ్చి పెన్షన్లు చూసుకోవడం ఏంటి? ఇన్ని సంవత్సరాలు మేము అక్కడ కష్టపడి గెలిచిన వాళ్ళము మమ్మల్ని ఎందుకు పిలవడం లేదు? ఫస్ట్ థింగ్, ఎవరికి ఏ ప్రోటోకాల్ ఇన్విటేషన్స్ ఇవ్వలేదు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు. దాని మీద ఆస్తి హక్కు మీకు లేదు కదా. మీరు జస్ట్ అలంకారం వినండి. మీరు క్వశ్చన్స్ చేశారు, నాకు ఇవ్వరండి. అలంకారపల్లిలో మీరు ఒక కార్పొరేటర్గా గెలిచినారు. మీరు కూడా ఉన్న 50 మంది కార్పొరేటర్లలో మీరు కూడా ఒకరు. వినండి, ఫినిష్ చేయండి. డోంట్ ఇంటరప్ట్ మీ. ఫినిష్ చేసినాక మీరు మాట్లాడండి. సో మిగతా 47 మంది కార్పొరేటర్స్ కడప నియోజకవర్గంలో వచ్చిన కార్పొరేటర్స్ ఎవరికైనా ఫోన్లు వచ్చినాయా? ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు, ఎందుకు చేస్తారని కాదు క్వశ్చన్. ఒక్క నిమిషం ఆగండి. మీకు కావాల్సిన సమాధానం నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నా అదే ఇస్తాను. అది వినే వరకు ఓపిక అనేది ఉండాలి మీకు. అర్థమైందా? ఎవరు రవిరెడ్డి, ఎవరు ఎక్స్ వై జెడ్? నన్ను క్వశ్చన్ వేయకండి. రవిరెడ్డి ఎవరో మీరు వెళ్ళి మీ కార్పొరేటర్ ఏ కార్పొరేషన్ లో మీరు గెలిచారో ఆ కార్పొరేషన్ రవిరెడ్డి ఎవరో మీరు కనుక్కోండి. అర్థమైందా? రెండో పాయింట్ వినండి. నేను రిపీటెడ్లీ ఆస్కింగ్ యూ టు లిసన్. అర్థమైందా? ఏ యొక్క 47 మంది కార్పొరేటర్స్ కి ఇన్విటేషన్ లేదు. అందులో మీరు కూడా ఒకరు మాత్రమే. ఫస్ట్ థింగ్ అర్థమైందా? గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రకారము ఎమ్మెల్యేలకు ఆదేశం వచ్చింది. ఎమ్మెల్యేలు వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోయి 3 కార్పొరేషన్స్ డిసైడ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళకి కోఆర్డినేషన్ ప్రకారము మాకు సంబంధించి పార్టీలో ఎలక్షన్లో మాకు కోఆపరేట్ చేసిన వాళ్ళకి ఒక పేరు మేము ఇచ్చినాం. దాని ప్రకారము వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి దాన్ని అరేంజ్మెంట్ చేశారు. అంతే, దానికి ఆన్సర్ అంతే. వాళ్ళెవరు వీళ్ళెవరు? నా కార్పొరేషను. మనమేం కార్పొరేషన్ సొంతంగా రాయించుకోలేదు. నేను నియోజకవర్గాన్ని సొంతంగా రాయించుకోలేదు. మీరు కార్పొరేషన్ కార్పొరేటర్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రొసీజర్లో మీరు పాల్గొవాలనుకుంటే ఇంట్రెస్ట్ వచ్చి పాల్గొంటారు. నా ఇంట్లో పెళ్లి కాదు, మీ ఇంట్లో పెళ్లి కాదు మీకు ఇన్విటేషన్ ఇవ్వడానికి. మీరు ఈ విధంగా క్వశ్చన్స్ పబ్లిక్ మీటింగ్లో వేయకండి. కావాలంటే నాతో పక్షాల గురించి మాట్లాడండి, మీకు సమాధానం ఇస్తాను. ఓకేనా? అలా కాదన్నా, ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో చిన్న పోలియో డ్రాప్స్ వేసినా కూడా మేము వెళ్ళేసి వేయడం జరుగుతుంది. ఒక కార్పొరేటర్గా మా డివిజన్లో ఏ కార్యక్రమం అయినా కూడా అదేలాగే పెన్షన్స్ కూడా మరి మాకు చెప్పలేదు కదా. చెప్పలేదు. ఏమి అదేనండి సమాధానం ఇచ్చింది. ఏ ప్రోటోకాల్ ఫాలో కాలేదు. రెస్ట్ ఆఫ్ ద 47తో పాటు మీరు కూడా లాస్ట్ 7 మాత్రమే. అర్థమైందా? సో కాబట్టి మీకు ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొవాలనుకుంటే మీరు వాలంటరీగా వచ్చి పాల్గొనండి. దానికి మీకు కిరీటం పెట్టేసి డబ్బాలు వాయించుకొని మిమ్మల్ని తీసుకొచ్చేది ఏమి ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల మీద మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అంతే. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అది ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్ ప్రకారం ముందుకు వెళ్ళినాము. అంతేనా? ఇంట్రెస్ట్ ఉండబట్టే అడుగుతారండి. మీరు ఎందుకు రాలేదు మరి? అది మీ తప్పు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి పార్టిసిపేట్ చేయాలా? ఎమ్మెల్యే గారు వస్తున్నారని మీకు తెలుసు కదా? మాకు తెలియదు. మీరు వస్తున్నారని చెప్పారు కదా. ఇప్పుడు వెంకటేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు ఒక నెంబర్ ఇచ్చారట. కమ్యూనిటీ బేసిస్ కింద కొంచెం అబ్జెక్షన్స్ వస్తున్నప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి వాటిని ఫాలో అవ్వాలి. దాంతో పాటు ఫ్యూచర్ జనరేషన్ కోసం ఒక పెద్ద అభివృద్ధి ప్రోగ్రామ్ చేయడంలో కూడా ఇంపార్టెంట్ అని వాళ్ళు కన్విన్స్ చేయాలన్నారు. తప్పకుండా మీకు సహాయ సహకారాలు కావాలి. ఇంకొకటి కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఇప్పుడు గాంధీనగర్ స్కూల్ నుంచి విశ్వేశ్వరయ్య సర్కిల్ వరకు రోడ్ శాంక్షన్ అయిందండి. ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ కాలువలు అనేది టచ్ చేయకుండా ముందే రోడ్డు శాంక్షన్ చేసేస్తే మళ్ళీ అగైన్ కాలువలు చేయాలనుకున్నప్పుడు రీడూ చేయాల్సి వస్తుంది. ఒక్కసారి దాని గురించి ఆలోచించి కాలువల విషయం కూడా ఒక్కసారి ఆలోచించి అది అయిపోయినాక రోడ్డు చేస్తే వన్స్ ఫర్ ఆల్ ఒక వర్క్ అయిపోయినట్టు ఉంటుంది. చేసినారు. వాట్ అమౌంట్? హౌ మచ్ అమౌంట్? వాట్ అమౌంట్? 41 crores in starting committee. 1 lakh structural value. 2 components ఉన్నాయి సార్.
అనేది ప్లానింగ్ సంవత్సరం ఇందులో అవి ఒక లక్షలో ఓన్లీ స్ట్రక్చర్ కాంపౌండ్ స్టార్టింగ్ అందులో అవి ఎక్కువ చేస్తారు. ఎండింగ్లో ఇంత అమౌంట్కు మాకు శాంక్షన్ ఇవ్వండి. ఏది అక్కడ వచ్చి స్టాండింగ్ కమిటీలో 21 లక్షలు అంటారు, ఇక్కడ వచ్చి 1 లక్ష గుర్తులో పడింది. తగ్గిగా ఏం ఇంజరీస్ లేకుండా బయటకు వచ్చింది. కొంచెం మీకు ఆ టెండర్ పొజిషన్ ఏముందో ఏమో నాకు తెలియదు, కానీ ఒకసారి కనుక్కోండి, లేకపోతే మట్టేసన్నా ఫిల్ చేసేసేయి. స్కూల్ వైపు కడుతున్నాం. స్కూల్ అది సాయం అయింది. మేడం వాళ్ళు పక్కకు వచ్చి అడిగింది లెఫ్ట్ సైడ్ హౌసెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ 2 పేపర్లు ఎందుకు తీసేనాయి, మళ్ళీ పేపర్లు వచ్చినాయి, మళ్ళీ పర్సెంటేజ్ తగ్గింది సార్. 1.60 లెస్ చేసినాడు, మళ్ళీ ఇప్పుడు 0.51 లెస్ చేసిన వాళ్ళకి ఇచ్చినారు. అంటే ఫస్ట్ టైంలో మళ్ళీ సేమ్ క్యాండిడేట్ సెకండ్ టైం అన్ని పేపర్లు పెట్టినప్పుడు ముందు వేసినంతనే వేయాలి కదా. ప్రతి బయట సబ్మిట్ అయితే పేపర్ తర్వాత ఆ టైంలో సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించిన ఎప్పుడు భూమి పూజ జరిగిందో, ఎప్పుడు స్టార్ట్ చేసినారో అంత తొందరగా ఎందుకు చేయాల్సిన అవసరం ఉంటుందో మాకు అర్థం కాదు. కనీసం కార్పొరేట్ భూమి పూజ కూడా ఉంచలేదు. మన ఎక్సీఎం గారే చేయడం జరిగింది. ఇప్పుడు స్టార్ట్ एक्सेस కూడా సార్ అవసరం వస్తే should I give the LOA after approval of tender body? మనం టెండర్ బయట అమలు లేకుండా వర్క్ స్టార్ట్ చేసేసాము. అది పేపర్లో వచ్చింది, నెట్లో వచ్చింది. అనవసరం అది అంత ఎమర్జెన్సీ ఏంటంటే మనకు ఎమర్జెన్సీ కారణాలకు మనం కాంట్రవర్సీ చేసి రాటిఫై చేసి దాన్ని వర్క్ చేయాల్సిన అవసరం ఎందుకు అనే మా అప్రూవల్ కాకుండానే అంటే ఎన్నిసార్లు అంటే డైరెక్ట్ గా నేను నా కాలం చేస్తాను. కలెక్టర్ వచ్చి మాట్లాడు నెక్స్ట్ సబ్జెక్ట్ వెళ్దాం. కష్టపడతాడు పేమెంట్ కూడా రిలీజ్ చేయలేదు. ఎవ్రీథింగ్ అంటే ప్రొటెక్ట్. చిన్న విషయం ఏంటంటే ఒక్క నిమిషం చిన్న విషయం ఏంటంటే వారు కలెక్టర్ గారు కానీ, ఎందుకంటే నేను పర్సనల్గా ఈ విషయం మీద మాట్లాడాను కలెక్టర్ గారితో. ఇంతమంది పిల్లలు ఉన్నారు నియోజకవర్గంలో, వాళ్ళకి మంచి హాకీ గ్రౌండ్ కట్టించాలా వాళ్ళకి అంటే ఇది సపరేట్ అనమాట. ఇప్పుడు మనం అనుకునే రోడ్లు కాలువలు కాకుండా మన దగ్గర ఉన్న పిల్లల యంగర్ జనరేషన్స్ కి వి నీడ్ టు ప్రొవైడ్ సంథింగ్ అని కలెక్టర్ గారికి లైఫ్ లో కడపలో వచ్చి పని చేసినందుకు కాదు ఆయన 2-3 పర్సనల్ అంబిషన్స్ ఉన్నాయి. జనరల్ గా డిస్కషన్ లో మాతో కూడా డిస్కస్ చేయడం అందులో ఇది ఒకటి. సో ఎవరో ఒక వ్యక్తి సిఎస్ఆర్ నిధులు ఇస్తున్నప్పుడు రేపు గవర్నమెంట్ మారిపోయినా, వీళ్ళు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినా, వాళ్ళకి ఇక్కడ చెయ్యాలనుకున్నారు కొన్ని ఆ ఉద్దేశంతో రేపు డెఫినెట్ గా ఎలక్షన్ ప్రతి ఒక్కరికి తెలుసు, కొంతమందికి లేదు కాన్ఫిడెంట్ ఉన్నారు. డెఫినెట్ గా ప్రభుత్వం మారుతుంది. మారిన వెంటనే ఆటోమేటిక్గా 2 సంవత్సరాల పైన ఉన్న వాడు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ లోపల మేము ఇక్కడి నుంచి పోకముందు ఇవి కొన్ని ల్యాండింగ్ చేసేసుకొని వెళ్తే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పేసి వాళ్ళు ముందుకెళ్ళింది. అందుకే ఆ హడావుడిగా 2-3 రోజుల్లో ఆ టెండర్ అంటే ఫినిష్ చేసుకొని ముందుకు వెళ్ళడం జరిగిందని నాకు అర్థమైన విషయం. ఎందుకంటే కలెక్టర్ గారితో నేను 2 సిట్టింగ్స్ పర్సనల్గా కూర్చోవడము, అలాగే కమిషనర్ గారితో కూర్చోవడంతో జరిగింది. దానికి మీరు వద్దరు కొట్లాడుకుంటే పెద్ద ఫలితం లేదు. మన అగ్రెషన్ వచ్చేసి హెల్త్ పాడైపోవడం తప్పితే బయట ఏమో ఏదో కార్పొరేషన్ జరిగింది, అన్ని కాదు కొన్ని మేము అలో చేయలేదు, స్వపక్షంలో ప్రతిపక్షంగా కావాలంటే అడగండి. థ్యాంక్ యూ అన్న, మీరు మీ జాబ్ గ్రేట్ గా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే అన్నిట్లో మనం మేలు పెట్టడం, కొన్ని విషయాలు మనం కూడా సపోర్ట్ చేయాలా. ఇందులో వాళ్ళకు వచ్చిన సెల్ఫ్ బెనిఫిట్ ఏమీ లేదు. ఒకటే 2 సంవత్సరాలు అయిపోయింది, ఏ నిమిషంలో మాకు మేము మంచి స్థానభ్రమణం చెందుతామో అనేసి స్థాన చలనం చెందుతామో అన్న భయంతో కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ వీళ్ళందరూ అది ఒకటి సెల్ఫ్ ఇంట్రెస్ట్ లో మేకప్ చేసిన కేసుని సందర్భంగా నాకు అనిపిస్తుంది. నేను చెప్తున్నాను,